హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రిజ. ఇవాళ అయితే నేను ఉగాది క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందైతే మాస్టర్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం డీప్ క్లీనింగ్ అండి. బట్టలు మొత్తం కబోర్డ్స్లోంచి తీసేసేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ బట్టలు మొత్తం పెట్టాలి అని అనుకుంటున్నాను. ఫ్యాను పైన కబోర్డ్స్ అయితే మా వారితో క్లీన్ చేపించేసాను. ఫ్యాను ఆ పైన కబోర్డ్స్ నాకు చేరేసుకున్నా అందవు కాబట్టి ఇంకా మా వారిని బ్రతిమలాడుకొని క్లీన్ అయితే చేపించేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ విండోస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి. విండోస్లో మస్కిటో నెట్స్ ఉంటాయి కదా మనకి, వాటిలో మట్టి బాగా అక్యూములేట్ అయిపోతుందండి. సో అక్కడే ఉండిపోతుంది. నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా మనకి బయట నుంచి గాలి అయితే రాదు. సో నేనైతే 3 monthsకి ఒకసారైనా నీట్గా క్లీన్ అయితే చేసేస్తాను విండోస్ని. విండోస్ కర్టైన్ రాడ్స్ అన్నీ క్లీన్ చేశాను. ఇంకా కర్టైన్స్ అయితే చేంజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ బెడ్ వచ్చిన తర్వాత కొత్త కర్టైన్సే వేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని ఈ కర్టైన్స్ అయితే తీయలేదు, వాష్ కూడా చేయలేదు. సో నెక్స్ట్ అయితే కబోర్డ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మా వారిది మా పిల్లల కబోర్డే క్లీన్ చేస్తున్నాను. సో వాళ్ళవి బట్టలు తీసేసి నీట్గా కబోర్డ్స్ అంతా తూడ్చేసి మళ్ళీ బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. కొంచెం అటు ఇటు అయ్యాయి కానీ బట్టలు పెద్దగా ఏమి మడతలన్నీ పోయి అట్లాగేం లేవు. కొంచెం బట్టలు ఏంటంటే అటు ఇటు అయినట్టు అయినాయి అంతే. సో ఎక్కువ నేను మెస్సీగా అయితే చేయలేండి. నాకు బట్టలు కనిపించకపోతే పెద్ద చిరాకు అనిపిస్తుంది. సో బట్టలను అయితే ఎక్కువ కనిపించేలాగే పెట్టుకుంటాను, ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉంటాను. సో అందుకని ఎక్కువ మెస్సీ అయితే లేదు కానీ ఒకసారి లోపల కబోర్డ్స్ అంతా నీట్గా తుడుద్దామని చెప్పేసి మొత్తం బట్టలు అయితే తీస్తున్నాను. ఇంక ఇది నా వార్డ్రోబ్ అండి. ఇంకా నా బట్టలను కూడా తీసేస్తున్నాను. ఇంక అన్నీ ఒకేసారి క్లీన్ చేద్దామని చెప్పేసి బట్టలన్నీ తీసైతే ఫస్ట్ చాప మీద వేస్తున్నాను. ఇక్కడ బెడ్ అవన్నీ కూడా తీసేసి వేరే రూమ్లో వేసాము. ఇంకా మంచం ఎలాగూ లేదు కదా, బెడ్ ఒక్కటే ఉంది. సో ఆ బెడ్ అయితే తీసుకొని వెళ్ళేసి వేరే రూమ్లో వేసేసాము. ఇంకా చాప ఒక్కటే ఉంచేసి చాప మీద అయితే అన్ని బట్టలు వేసేసాను. ఇది 6/7/10 అనుకుంటాను చాప సైజు. ఆ చాప నిండా ఫుల్ అయిపోయాయండి బట్టలన్నీ. కబోర్డ్స్లో ఉంటే అర్థం కావు కానీ బట్టలు చాప మీద వేసిన తర్వాత ఇన్ని బట్టలు ఉన్నాయా అని అనిపించింది. సో కబోర్డ్స్లో ఉన్నప్పుడు ఇంత తక్కువ బట్టలు ఉన్నాయా నాకు అని అనిపిస్తుంది. సో అంతే. ఇంకా నెక్స్ట్ అయితే కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను. ఒక తడి క్లాత్ ఒక పొడి క్లాత్ 2 పెట్టేసుకుని ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ వెంటనే పొడి క్లాత్ పెట్టేసి తుడిచేస్తున్నాను. వెంటనే ఆరిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకెలాగో ఇప్పుడు సమ్మరే కాబట్టి ఈజీగానే ఆరిపోతుంది. నార్మల్గా ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు నేను కొంచెం తడి క్లాత్ పెట్టే తుడుస్తాను. పొడి క్లాత్కి దుమ్ము అంతా రాదు అని అనిపిస్తుంది. సో దుమ్ము కూడా అంత ఎక్కువేం లేదు కానీ కింద కబోర్డ్స్ కింద ఉంటుంది కదా, సో అక్కడ ఒకటి దుమ్ము ఉంది. ఇంకా మిగతా కబోర్డ్స్ పైన ర్యాక్స్లో ఏమీ దుమ్ము లేదు. సో కానీ డీప్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ లాగే ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే లైట్గా తడి క్లాత్ పెట్టేసే తుడిచాను. ఇంక ఈ పైన కబోర్డ్స్ కూడా తడి క్లాత్ పెట్టి తుడిచేసి మళ్ళీ తర్వాత పొడి క్లాత్తో తుడిచాను. నా కబోర్డు మా హస్బెండ్ కబోర్డు 2 అయితే క్లీన్ చేశాను. ఇంకో కబోర్డు ఉంది. సో దాంట్లో ఏంటంటే పట్టు శారీస్, ఎక్కువ శారీస్, పిల్లలవి ట్రెడిషనల్ వేరు, మా హస్బెండ్ ట్రెడిషనల్ వేరు ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా ఆ కబోర్డ్ అయితే తీయలేదు. ప్రస్తుతానికి 2 అయితే క్లీన్ చేసేసాను. ఇంకా పేపర్స్ వేసేసి బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెడుతున్నాను. యాక్చువల్గా అయితే పేపర్స్ కూడా వేయకూడదంట కబోర్డ్స్లో. నేను పేపర్స్ వేయకుండా అయిపోయిన క్యాలెండర్స్ ఉంటే అవి వేస్తున్నాను. ఆ క్యాలెండర్ పేపర్స్ ఏంటంటే బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయని అనిపించింది. సో ఏదైనా పేపరే కదా, నెక్స్ట్ అయితే చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే పేపర్స్ వేస్తే మనకి చదలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకని చెప్పేసి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను అది కూడా. ఆ పైన కబోర్డ్లో వచ్చేసి నా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి నీట్గా పెట్టేశాను. పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏంటంటే కొంచెం స్పేస్ ఎక్కువే తీసుకుంటాయని అనిపిస్తుంది. అవి కూడా కొంచెం మనకి గేర ఎక్కువ ఉంటాయి, క్యాన్ ఉంటుంది. సో బాటము చున్నీ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువే తీసుకుంటాయని అనిపిస్తుంది. ఆ పైన కబోర్డ్ మొత్తము నా పార్టీ వేర్ డ్రెస్సెస్ కోసం అన్నట్టే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే లెగ్గింగ్స్ ఫోల్డ్ చేస్తున్నానండి. ఇక్కడ లెగ్గింగ్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. మడతేస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇన్ని లెగ్గింగ్స్, ప్యాంట్స్ ఉన్నాయా నాకు అని అనిపించింది. నాకు అవి మడతేసేటప్పుడు అనిపించింది నాకు డ్రెస్సెస్ కంటే లెగ్గింగ్స్, ప్యాంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు.
మా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 10 days బ్రేక్ అయితే ఇచ్చారు స్కూల్స్ అన్నిటికీ కూడా. సో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకునే మధ్యలో మళ్ళీ నన్ను పిలుస్తూ ఉంటారు, ఏదో ఒకటి అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకైతే వాళ్ళు అడిగింది సమాధానం చెప్పేసి మళ్ళీ వచ్చి నా పనిలో నేనైతే నిమగ్నమైపోయాను. మా వారి ఇంటి దగ్గరే ఉన్నారు, కానీ ఆఫీస్ వర్క్లో ఉన్నారు. ఆయన వేరే రూమ్లోకి వెళ్ళేసి డోర్ క్లోజ్ చేసుకొని ఉన్నారు. ఇంకా నేను ఈ రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకొని ఉన్నాను. ఇంకా మా పిల్లలు హాల్లో వాళ్ళ గోల వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అదండి, ఇంకా నేనైతే ఇక్కడ నార్మల్ టాప్స్, జీన్స్ మీద టాప్స్, కొంచెం ఫ్రాక్స్ లాగా ఉండేవైతే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్కడ పెట్టాలి ఏంటనేది అయితే చూసుకుంటున్నాను. లెగ్గింగ్స్ అన్నీ ఒక దగ్గర, ఈ టాప్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేద్దాం అన్నట్టు చూస్తున్నాను. అయితే ఫోల్డ్ చేసి ఫస్ట్ అట్లాగా పెట్టుకుంటున్నాను. తర్వాత అన్ని డ్రెస్సెస్ పెట్టిన తర్వాత మనకి ఎంత స్పేస్ అవసరం అవుతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ చేంజెస్ చేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసి అన్నీ పెట్టుకుంటున్నాను. బట్టలన్నీ మడతేసేటప్పుడు నాకైతే కొన్ని బట్టలు స్మాల్ సైజ్లో ఉన్నాయి. ఇంతకుముందు తీసుకున్న డ్రెస్సెస్ ఇప్పుడు స్మాల్ నాకు ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది, పడతాయి కానీ టైట్గా అనిపిస్తుంది, కంఫర్ట్ ఉండదు. సో అందుకని చెప్పేసి నేను అవి వేసుకోవట్లేదు ప్రస్తుతానికైతే ఆ డ్రెస్సెస్. నెక్స్ట్ సన్నగా అయితే వేసుకుందాము, లేదంటే ఎవరికొకరికి ఇచ్చేద్దాంలే అన్నట్టు ఆ బట్టలు అయితే ప్రస్తుతానికి తీసి మళ్ళీ పైన బ్యాక్ సైడ్లో కనిపించకుండా పెట్టేశాను. ఒక ఎక్స్ట్రా సైజ్ ఆర్డర్ చేసుకుందామా అంటే మళ్ళీ లూజ్గా అనిపిస్తాయి, ఎందుకు అని అనిపిస్తుంది. అప్పటికప్పుడు సైజు స్మాల్ చేసుకున్నాను. చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ స్మాల్ సైజ్ ఇప్పుడు నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు, ఇంకా అవి వేసుకోవట్లేదు. సో బట్టలతో ఇదే ప్రాబ్లం అండి. అది కూడా కొంచెము బ్రాండెడ్ అయితే ఇంక లోపల ఎక్స్ట్రా కూడా ఏమి మనకు రావు. ఎక్స్ట్రా సైజ్ తీసుకున్న మళ్ళీ వాటికి సైజ్ చేయించాలి, మళ్ళీ ఒక్కొక్క డ్రెస్కి 50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి సైజ్ చేయించాలి అని చెప్పేసి కరెక్ట్ సైజ్ తీసుకుంటామా, అవేమో సరిపోవు కొన్ని రోజుల తర్వాతకి. అదండి ఇంకా వచ్చిన ప్రాబ్లం. అయితే ఇంకేం చేయలేము, ఇంకా సైజుకు తగ్గట్టు మారిపోతూ ఉండడమే కదా మనం కూడా. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా కుర్తీసు, డ్రెస్సెస్, లెగిన్స్, పార్టీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా నైట్ వేర్ ఒకటి ఉంది, సో అది కింద ఫోల్డ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ పెట్టేద్దాంలే, ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలవి మా వారివి పెట్టేసి లాస్ట్లో అవి చూద్దాంలే అన్నట్టు అవి అయితే ఆపాను. ఇక మా పిల్లలవి కూడా ఎన్ని ఉన్నాయో అండి, మడతేస్తుంటే వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫస్ట్ అయితే మడతేసి పెట్టుకుంటున్నాను. తర్వాత నీట్గా ఎక్కడ ఏవి సర్దాలి అని చెప్పేసి చూసుకొని తర్వాత అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలవి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక కబోర్డ్ ఉంది కదా, ఆ కబోర్డ్ కూడా క్లీన్ చేసేసి కొత్త బట్టలన్నీ చాప మీద వేసేసానండి. ఈ కబోర్డ్స్లో అన్నీ లోపలికి సర్దేశాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి బయటికి. మళ్ళీ చాప ఫుల్ అయిపోయింది. ఇది పెద్ద చాప అండి, మీకు వీడియోలో సరిగ్గా తెలియట్లేదు కానీ చాలా పెద్ద చాప. చాప మొత్తం ఫుల్ అయిపోయింది. సో దానికి కూడా నీట్గా తుడిచేసి పేపర్లు అయితే వేసేసి పెట్టేసుకున్నాను. ఈ పట్టు చీరలు, నార్మల్ చీరలు అన్నీ కూడా ఆ కబోర్డ్లోనే ఉంటాయి. కొంచెం ఎథనిక్ వేర్ అనుకోండి, ఇంకా ఎథనిక్ వేర్ టైప్ అంతా ఆ కబోర్డ్లోనే ఉంటుంది. సో ఇక్కడైతే పట్టు చీరలు నీట్గా ఫోల్డింగ్స్ చేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ, అక్కడ పట్టుకున్న దాంట్లో వచ్చేసి పెళ్లి శారీ. ఆ పింక్ కలర్ ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి పెళ్ళికి మా అత్తకి మేము తీసుకున్న శారీ. సో మా ఆయన తీసుకున్నాడు, ఆమె కట్టుకోవట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేనే తీసుకున్నాను. మా అత్తకైతే మా పెళ్ళప్పుడు మా హస్బెండ్ నా పెళ్లి శారీ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాడండి ఆ శారీకి. అంత కాస్ట్ పెట్టినా కూడా ఆమెకు నచ్చలేదు అని చెప్పింది. సో ఇంక నచ్చినప్పుడు ఇంకెందుకులే అని చెప్పేసి నువ్వు తీసుకో అని చెప్పేసి మా వారంటే ఇంకా నేను తీసుకున్నాను. కానీ వాష్ చేసినట్టుంది, ఆ షైనింగ్ అయితే మిస్ అయిందండి శారీలో. ఇదైతే నా పెళ్లి శారీ అండి, చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఆ టైంలో ఈ గ్రీన్ ట్రెండ్ ఉంటుంది, సో అందుకని చెప్పేసి ఇంక ఈ గ్రీనే తీసుకున్నాను. బాగుంటుంది కానీ శారీ అయితే. ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని పట్టు శారీస్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మొత్తం కబోర్డ్లోంచి తీసాను కదా, మళ్ళీ ఎలా మడతలు ఉన్నాయో అలాగే పెట్టేసి యూజ్ ఉండదు. మళ్ళీ మడతలు మార్చి పెడదామని చెప్పేసి అన్నీ తీసేసి మడతలు అయితే చేంజ్ చేస్తున్నాను, అటు ఇటు తిప్పేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ శారీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పట్టు శారీ అండి, చాలా బాగుంటుంది కట్టుకుంటే.
సింపుల్గా ఉంటుంది అండ్ ఆ లుక్ బాగుంటుంది. రెడ్ అండ్ గ్రీన్ షేడ్లో వచ్చింది కదా. నెక్స్ట్ అయితే పార్టీ వేర్ శారీస్ ఎన్ని ఉన్నాయోనండి. ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు మా అత్త వాళ్ళు పెట్టక ముందు కట్టుకుంటాం కదా, సో మేము తీసుకున్న శారీ చాలా హెవీగా ఉంటుంది. ఇంకా పెళ్లి తర్వాత ఒక్కసారి ఏమో కట్టుకున్నాను ఈ 9 ఇయర్స్లో అంతే. సో ఈ పార్టీ వేర్ శారీస్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడము వేస్ట్ ఏమో అనిపిస్తుంది. దాని బదులు పట్టు శారీస్ తీసుకుంటే ఇప్పుడు హాయిగా ఏదన్నా పండగలప్పుడు అలా కట్టుకునేదాన్ని అని అనిపిస్తుంది. ఇది కూడా ఒక పార్టీ వేర్ శారీ అండి. అప్పుడు పెళ్ళప్పుడు దీనికి 5000 పెట్టాను. చాలా హెవీగా ఉంటుంది. పార్టీ వేర్ శారీ అంటే ఇంకా డిజైనర్ వేర్ శారీ లాగా ఉంటుంది. సో అది కట్టుకుంటే నెక్స్ట్ నా ఫోటో ఆల్బమ్ కూడా చూపిస్తాను, దాంట్లో కనిపిస్తుందిలేండి ఆ ఫోటో, ఆ శారీ ఫోటో. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఇంకొక పార్టీ వేర్ శారీ. ఎన్ని పార్టీ వేర్ శారీస్ ఉన్నాయోనండి. హెవీగా ఉంటాయి, మళ్ళీ బరువు కూడా ఎక్కువ ఉంటాయి, స్టోన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో మెయింటైన్ చేయడం కష్టము, కట్టుకోవడము కష్టము. సో అందుకని చెప్పేసి పార్టీ వేర్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు అని అనిపిస్తుంది. నా పెళ్ళప్పుడు ఏంటోనండి పట్టు శారీస్ కంటే ఈ పార్టీ వేర్ శారీస్కి ఎక్కువ ప్రిఫర్ చేశాను నేను. అదొక మిస్టేక్ చేశాను అని అనిపిస్తుంది. ఈ హెవీ పార్టీవేర్ శారీస్ అన్నీ కూడా పెళ్లి టైంలో తీసుకునేవేనండి. తర్వాత పార్టీవేర్ శారీస్ జోలికే వెళ్ళలేదు, అది కూడా హెవీ శారీస్ వైపు. సింపుల్ శారీసే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఆ కబోర్డ్ క్లీన్ చేస్తుంటే ఆల్బమ్ బయటపడింది. సో ఒకసారి చూద్దాంలే ఫొటోస్ అన్నీ అని అనుకొని చూడటం అయితే స్టార్ట్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుందండి ఫొటోస్ చూసినప్పుడు. అప్పుడు చూసారా ఎలా ఉన్నాను, చాలా సన్నగా ఉన్నాను. సో ఇప్పుడైతే మరీ లావేం అవ్వలేదు కానీ కొంచెం లావ్ అయితే అయ్యాను. ఇప్పటికి కొంచెం లావ్ అయితే అయ్యాను. సో మా వారు కూడా చేంజ్ అయ్యారు. పొట్టలేదు అప్పుడు, ఇప్పుడైతే పొట్ట ఉంది. సో అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ అప్పుడు మూమెంట్స్ అన్నీ కొంచెం గుర్తొస్తా మంచిగా అనిపిస్తుంది. సో ఇదండి మా పెళ్ళి క్యాలెండర్ అయితే కొంచెం స్పీడ్లోనే పెట్టేశాను. మరీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి. పెళ్లి శారీ చూసారు కదా, ఈ గ్రీన్ కలరే మంచి లుక్ అయితే ఇచ్చిందండి. సో వైట్ కలర్ శారీ కూడా మెరూన్ కలర్ బార్డర్తో చాలా బాగుంటుంది. రీసెంట్గా మా కింద వినాయక స్వామి దగ్గర పీటల మీద కూర్చున్నప్పుడు అందరము అనుకొని పెళ్లి పట్టు శారీస్ కట్టుకోవాలని అని చెప్పేసి కట్టుకున్నాము. అప్పుడు నేను ఆ వైట్ అండ్ మెరూన్ శారీ కట్టుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చిందండి ఇప్పుడు కట్టుకున్నా కూడా. సో అది కూడా చాలా బాగుంటుంది. నా పెళ్ళి పట్టు శారీ కూడా నాకు చాలా ఇష్టము. సో వర్షం పడింది పెళ్ళి అయిపోయిన వెంటనే, తలంబ్రాలు అయిపోయాయి, ఇంకా వర్షం పడింది, లోపలికి వచ్చేసాము స్పీడ్గా. దండలు కూడా వేసుకోలేదండి. సో ఎవరు గుర్తు చేయలేదు. ఇంకా దండలు మార్చుకోవడం కూడా మా వైపు ఏంటంటే దండలు మార్చుకోవడం లాస్ట్లో ఉంటుంది. సో అది మర్చిపోయాము. ఇంకా బిందెల ఆట ఆడడం ఒకటి అవి మిస్ అయిపోయాము. పనిలో పని ఆల్బమ్ కూడా చూపించేశాను. నెక్స్ట్ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసి కబోర్డ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంక నెక్స్ట్ డోర్స్, స్విచ్ బోర్డ్స్, టీవీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే మాకు మాస్టర్ బెడ్రూమ్లో మేము ఇంతకుముందు ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో కొన్న టీవీ ఉంటుంది 32 ఇంచెస్ది. ఇంకా మా వారు వచ్చేసి పైన ట్యూబ్ లైట్ ఒక్కటి మర్చిపోయాము, అది కూడా ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి ఆ ట్యూబ్ లైట్ క్లీన్ చేస్తున్నారు. ఇంకా మా వారు ఇలాంటి హెల్ప్లు బాగానే చేస్తారు, కానీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా. సో మిగతా పనులన్నీ నేనే చేసుకున్నాను. పైన మాత్రము మా వారితో క్లీన్ చేసుకున్నాను. ఈ రూమ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వెళ్ళేసి స్నానం చేసేసి వచ్చి ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంతకు ముందు కూడా అంత మెస్సీగా అయితే ఏం లేదు, కాకపోతే నీట్గా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో పేపర్స్ అన్నీ నీట్గా ఉంటాయి, మడతలు ఎక్కడికి పోకుండా ఉంటాయి. సో నీట్గా చూడడానికి నీట్గా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మంచిగా అనిపించింది. ఫీలింగ్ బాగుంది. సో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే. సో మీరు కూడా ఉగాదికి నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లుని అందంగా అలంకరించుకోండి. సో నేనైతే ఒక రూమ్ క్లీనింగ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ హాలు, కిచెన్, ఇంకొక రూము, క్రాకరీ యూనిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. సో ఇదండి ఇంక ఇవాళకి మన వీడియో అయితే. ఆ క్లీనింగ్ వీడియోస్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇంకా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తానో చేయనో తెలియదు.
వీడియో తీయకుండా క్లీన్ చేసేదానికి, వీడియో తీస్తూ క్లీన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని చెప్పేసి వీడియో తీయాలా లేదా అని ఆలోచిస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్స్లో అడిగితే మాత్రము చేస్తానులేండి. సో అదండి ఇంకా ఇవాళకి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.